Praise the Lord. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ దినవృత్తాంత గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనం. నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకుని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవిని నేను ఆలకించి తిని. And humble thyself before me, and rend thy clothes, and weep before me. I have heard thee also, saith the Lord. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారండి? కుటుంబంలో అందరూ క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ప్రభునందు ఆనందిస్తున్నారా? ప్రార్థనా సహవాసం కలిగి ఉన్నారా? ఇవన్నీ ఉంటే మన కుటుంబాల్లో పరలోకపు ఆనందాన్ని చూస్తాం. ఈ సత్యాన్ని గుర్తించి మరి ప్రార్థనా సహవాసం కలిగి ఉండండి. దేవుని ఎదుట సాగిలపడినప్పుడు పిల్లరా దేవుడు మనల్ని బాగు చేస్తారు, మన కుటుంబాలను కూడా బాగు చేస్తారు. మంచిది. ఇక్కడ చూసినట్లయితే ఒక రాజుగారు ఉన్నారు. ఈయన పేరు ఓషియా. ఈయన రాజుగా అయిన తర్వాత అక్కడ ఒక ధర్మశాస్త్రం వరకు దొరుకుతుంది. దాంట్లో మరి ఇశ్రాయేల్ ప్రజలు కానీ యూదా ప్రజలు కానీ వారు చేసినటువంటి పాపములకు మరి వారు చేసిన ఆ యొక్క క్రియలకు తగిన ప్రతిఫలము వారి మీదకి వస్తుంది అని విన్నప్పుడు ఇక్కడ రాజు అయినటువంటి ఓషియా చేసిన పని ఏమిటంటే తను తగ్గించుకున్నాడు, వస్త్రములు చింపుకున్నాడట, దేవుని సన్నిధిలో కన్నీరు విడిచినాడట. పిల్లరా, రాజుగారు కన్నీరు విడచడం ఏమిటి? అవునండి, ఎవరైతే తమ తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారని యేసు ప్రభువు చెప్పారు. ఇంకొక మాట, విరిగి నలిగిన హృదయము గలవారి యొద్ద ఆయన నివాసం చేస్తున్నారు. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, ఎప్పుడైతే రాజైనటువంటి ఓషియా తగ్గించుకుని దేవుని సన్నిధిలో మొరపెట్టాడో ఆ యొక్క దేశంలో సమాధానం దేవుడిచ్చారు. ఇంకా ఆ దేశంలో నెమ్మది ఉంది. ఉదయకాల సమయంలో ఇలాంటి కన్నీటి జీవితము, అలాంటి ప్రార్థనా జీవితం మనకున్నట్లయితే అబ్బా మన జీవితాలు, మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి అలాంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం కలిగిన వారమై దేవుడు మనకి కృప చూపెట్టునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మంచి దేవా, దీని యొద్ద నివాసము చేసే దేవా, విరిగి నలిగిన వారి యొద్ద ప్రభువా నీవు ఉండే దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఎప్పుడైతే మమ్మల్ని మేము తగ్గించుకుని మీ ఎదుట సాగిలపడతామో ప్రభువా మీరు వింటారు, ఆలకిస్తారు, తగిన సమయంలో ప్రత్యుత్తరం ఇస్తారు, ప్రతిఫలం ఇస్తారు. కాబట్టి ఇలాంటి కృపతో ఉదయకాల సమయంలో మా పిల్లలందరినీ దర్శించండి, సహాయం ఇచ్చేయండి. అయినా ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా మీ ఎదుట సాగిలపడినప్పుడు ప్రభువా వాటి నుంచి విడుదల చేసి మాకు సమాధానం ఇస్తారు. నాయన నెమ్మది గల ఆత్మ ఇస్తారు. అలాంటి ఆత్మ ద్వారా మమ్మల్ని అందరూ నడిపించి సహాయం చేయమని ఈ దినమంతా మీరేకల కింద భద్రపరచండి. ఎన్నో భయాలు, ఎన్నో ఆందోళనలు, ఎన్నో దుఃఖములు ప్రభా మనిషిక జీవితంలో, వీటన్నిటికీ పరిష్కారము ప్రభా మీ వైపు చూసినప్పుడే. కాబట్టి అలాంటి కనులు గలవారమే మేము ఉండడానికి సహాయం చేయమని మమ్మల్ని చేతగా అప్పగించుకుంటూ ప్రతి ఒక్క చీకటి యొక్క శక్తుల యొక్క ప్రభావం నుంచి మాకు జీమ్యమ్మని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. A heart is humble before God never goes unnoticed. King Josiah's response to God's word was not pride or indifference, but repentance and reverence. God honored his humility and listened to his sincere prayer. Amen.